హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ ప్రాసెస్. వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఇలా రౌండ్గా రబ్బర్ లాగా ఒకటి ఉంటుంది. దానికి లోపలంతా చూడండి, ఇక్కడంతా డర్ట్ అంతా ఇలా ఉండిపోతుంది. దీన్నంతా మనం ఫస్ట్ టిష్యూతో క్లీన్ చేసుకోవాలి, లేదా వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇక్కడ సర్ఫ్ వేసే బాక్స్ ఒకటి ఉంటుంది కదా, దీన్ని బ్లూ దాన్ని జస్ట్ ప్రెస్ చేస్తే మనం ఇలా వెనక్కి తీసేస్తే వచ్చేస్తుంది. చూడండి, మనకి పైకి చూసేకి ఏమీ క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఏం డర్ట్ అంతా లేనట్లు అనిపిస్తుంది. చూడండి, ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంది. దీన్నంతా కూడా మనం ఏదైనా వేస్ట్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ నీట్గా క్లీన్ చేసుకునేద్దాము. తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్కి డౌన్లో రైట్ సైడ్ ఉంటుంది. దీన్ని మనము ఇలా లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయాలి. దీని మీదే మనకి ఆరో మార్క్స్ ఉంటుంది. ఇలా లెఫ్ట్ సైడ్కి దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి ఏదైనా బటన్స్ కానీ హుక్స్ కానీ అవి ఏమన్నా కానీ ఆ హోల్స్లో వెళ్ళిపోతే అవన్నీ ఇక్కడికి వచ్చేస్తుంది వేస్ట్ అంతా. దీన్ని లెఫ్ట్ సైడ్కి ఇలా తీయాలి. దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ క్లీన్గా ఉంది, నేను దీన్ని ఏం క్లీన్ చేయట్లేదు. ఇక్కడ ఏం డస్ట్ కూడా ఏం రాలేదు. ఇన్ కేస్ డస్ట్ ఏదన్నా వస్తే మీరు క్లీన్ చేసేయండి. బటన్స్ అలా ఏమైనా హుక్స్ అవన్నీ ఉంటే అవన్నీ వాషింగ్ మిషన్లో హోల్స్ ఉంటుంది కదా డ్రమ్లో, అక్కడి నుంచి అవన్నీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉండిపోతుంది. దీన్ని మళ్ళీ నేను ఇలా కుడి పక్కకి క్లోజ్ చేసేస్తున్నాను. టైట్గా వేయండి, అది వచ్చి ఇక్కడికి స్టాప్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్లోజప్లో చూపిస్తున్నాను, ఆరో మార్క్ ఉంటుంది. ఇలా కుడి పక్కకి అయితే ఓపెన్ చేయాలి, ఇలా ఎడం పక్క అయితే క్లోజ్ చేయడం అనేసి ఆరో మార్క్ ఉంటుంది. దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేస్తున్నాము. సింపుల్, ఇది జస్ట్ ఊరికే అలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ బకెట్లోకి నేను నార్మల్ వాటర్ తీసుకునేస్తున్నాను. ఇవన్నిటినీ కొద్దిసేపు నానబెడుతున్నాను. దీంట్లో సర్ఫ్, కంఫర్ట్ అవన్నీ అలానే ఉండిపోయి ఉంటుంది. సో కొద్దిసేపు నానబెట్టేస్తే మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ బ్లూ దాన్ని నేను సపరేట్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఇలా నానబెట్టేసుకుంటున్నాము. ఒక 10 minutes నాన్న తర్వాత మనం వీటిని టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుందాం, క్లీన్గా వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత నేను ఇలా స్పాంజ్ టైప్లో ఉండేది తీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకునేద్దాము. క్లీన్ చేసేసిన తర్వాత నేను హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 minutes లేదా 5 minutes నానపెడుతున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ మనం క్లీన్ చేసాము. ఇలా చేయడం వల్ల ఉండే బ్యాక్టీరియా ఏదైనా డర్ట్ కానీ ఉంటే అది కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. 10 minutes తర్వాత వీటిని తీసి ఇలా ఆరబెట్టేస్తున్నాను. తేమతో పెడితే ఏమవుతుందంటే మళ్ళీ ఆ సర్ఫ్ అంతా అలానే అంటుకుపోతుంది. దానికే నేను నాప్కిన్తో తేమ లేకుండా మొత్తం ఇలా తుడుచుకునేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు నీట్గా క్లీన్ అయిపోయింది. స్టార్టింగ్లో కంఫర్ట్, సర్ఫ్ అదంతా అలానే స్టిక్ అయిపోయింది. ఇప్పుడు చాలా క్లీన్ అయిపోయింది. మంత్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకోవడం మంచిది. మనకి పైకి వచ్చి అదేం కనిపించదు, కొత్తగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇలా క్లీన్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సర్ఫ్ వేసుకుండే బాక్స్ని నేను మళ్ళీ అలానే ఫిట్ చేస్తున్నాను. ఏం లేదు, సింపుల్, బ్లూ దాన్ని కొద్దిగా ప్రెస్ చేసి అలానే క్లోజ్ చేసేయాలి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను ఫార్చ్యూన్ డీస్కేలర్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది 150 rupees. దీన్ని మొత్తం ఒకేసారి కొద్దిగా డ్రమ్లో కొద్దిగా సర్ఫ్ వేసే ప్లేస్లో వేసేయండి. నేను ఈ ఫార్చ్యూన్ డీస్కేలర్ వచ్చి అమెజాన్లో పర్చేస్ చేశాను. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఈజీగా దొరుకుతుంది. 150 rupees. కానీ ఒకేసారి మొత్తం యూజ్ చేసేయండి. హాఫ్ యూజ్ చేసి హాఫ్ అలానే పెడితే అది పౌడర్ లాగా ఉండేది, అదంతా తేమలాగా అయిపోయి అంతా గట్టిగా అయిపోతుంది. సో యూజ్ ఉండదు. ఒకసారి ఓపెన్ చేస్తే అప్పుడే యూజ్ చేసేయండి, అది మళ్ళీ అలానే పెట్టద్దండి. నేను హాఫ్ వచ్చేసి ఈ సర్ఫ్ వేసే ప్లేస్లో వేస్తున్నాను, మిగతాది లోపల వాషింగ్ మిషన్ డ్రమ్లో అలానే వేసేస్తున్నాను. ఇది ఏం చేస్తుందంటే ఏదైనా హెయిర్ కానీ ఇంకా ఈ స్టార్టింగ్లో రబ్బర్ లాగా ఉంది కదా, దీంట్లో ఇంకా ఏదైనా డర్ట్ ఉంటే అదంతా క్లీన్ చేసేస్తుంది. హెయిర్ ఏది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. నేను మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాను కాబట్టి 15 minutes పెడుతున్నాను. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా క్లీన్ చేస్తున్నట్లయితే కన్నా 1/2 hour పెట్టండి. 15 minutes అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాము. స్టార్టింగ్లో మనకి ఈ రబ్బర్లా ఉండే ప్లేస్లో చాలా డర్ట్ ఉన్నింది.
ఇప్పుడు ఇలా టిష్యూతో క్లీన్ చేసాము. తర్వాత మళ్ళీ డీస్కేలర్ గూడా ఏసాము. సో, మొత్తం పోయింది. ఆల్మోస్ట్ మొత్తం 99% పోయింది. సో, మీకొక ఫోటో పెడుతున్నాను బిఫోర్, ఆఫ్టర్ అనేది. బిఫోర్ ఇలా ఉన్నింది. మనం క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా అయిపోయింది. సర్ఫ్ వేసుకునే బాక్స్ కూడా చాలా క్లీన్‌గా ఉంది. ఇది మనం క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ చిన్న పిల్లవాళ్ళకి చాలా స్కిన్ డిసీజెస్ వస్తుంది. ఇది క్లీన్ చేయకపోతే సర్ఫ్ అంతా, డర్ట్ అంతా అలానే ఉండడం వల్ల మళ్ళా మనం బట్టలు దాంట్లోనే క్లీన్ చేస్తుంటాము. చిన్న పిల్లలకి ఇన్ఫెక్షన్, స్కిన్ డిసీజెస్ వచ్చే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతే అండి. చూసారు కదా వాషింగ్ మిషన్ ఫ్రంట్ డోర్ ఎలా క్లీన్ చేసుకోవాలనేసి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.